మునగాకుతో ఇంత టేస్టీ రైస్ చేయొచ్చని మీకు తెలుసా? ఈ ఒక్క సీక్రెట్ తో చేసిన మునగాకు రైస్ రుచి మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసూ నివీస్ కిచెన్. ఈ రోజు మీ లంచ్ బాక్స్ కైనా సరే, ఇంట్లో భోజనానికైనా సరే పర్ఫెక్ట్ గా ఉండే మునగాకు రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మరి వీడియోని చివరి వరకు చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి స్లో ఫ్లేమ్లో నువ్వులను చిట్టుపట్టలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చీలను వేసి 1 నిమిషం వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇందులో ఇప్పుడు వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు వేయండి. ఇవి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు పల్లీలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఇవి వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి చీలికలను, అలాగే 3 ఎండుమిర్చీలను, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి వెల్లుల్లి వాసన పోయే వరకు అంటే 1-2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ మునగాకు పౌడర్ని వేసి 30 సెకండ్లు మాత్రమే వేయించండి. ఎక్కువసేపు వేయిస్తే కొద్దిగా చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి 2 కప్పుల రైస్ను తీసుకొని ఇందులో వేసి మెల్లగా కలపండి. అన్నానికి మునగాకు పొడి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉంచండి. ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మునగాకు పొడిని 30-40 సెకండ్లు మాత్రమే వేయించుకోవాలి. చల్లార్చిన అన్నాన్ని మాత్రమే కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ నువ్వుల పొడిని అలాగే మీ టేస్ట్కు తగ్గ సాల్ట్ని వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి నువ్వుల పొడి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఈ నువ్వుల పొడి అనేది ఈ అన్నానికి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలుపుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 1/2 నిమ్మకాయ జ్యూస్ని వేసి ఈ రైస్కి అంతా బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా పెరుగు రైతా, పాపడ్స్ లేదా ఆలూ ఫ్రైతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రోజు రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త రైస్ రెసిపీల కోసం ప్రసూ నివీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త రైస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.